నెక్స్ట్ రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1 భూముల వేలం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసికి చెందిన 10 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. వేలంలో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. ఇక ఇదే సర్వే నెంబర్లోని మరో 11 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన మరో పిటిషన్ విచారించిన కోర్టు మధ్యంతర స్టేకు నిరాకరించింది. తగిన ఆధారాలు లేనందున ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమంటూ స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేయడానికి సిద్ధమవుతుంది? ప్రభుత్వ వెర్షన్ ఏంటి? టీజీఐసి వేసినటువంటి వేలంలో కంప్లీట్గా రాక్స్ ఉన్నాయి. ఆ భూముల్లో వేలం వేయొద్దు అని చెప్పేసి ఇటు రవీందర్ అని కోర్టుకు వెళ్లారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు దాఖలు చేసేటువంటి పిటిషన్లో చాలా క్లియర్గా రాయదుర్గంకి సంబంధించినటువంటి ఆ ఫ్లాట్లో ఎక్కడా కూడా అసలుకి రాక్స్ అనేవి లేవు. ఎఫ్టీఎల్ తర్వాతనే ఉన్నాయి, రాయదుర్గం చెరువు తర్వాతనే, కాబట్టి వేలం వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్కడ ఉన్నటువంటి రాక్స్ జోలికి వెళ్ళడం లేదు అని చెప్పేసి ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. మరో 11 ఎకరాలకి సంబంధించి కూడా ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములు మావి అని చెప్తున్నారు. కానీ వారి దగ్గర తగినటువంటి ఆధారాలు లేవు కాబట్టి వాటికి సంబంధించి కూడా సరైనటువంటి ఆధారాలతో కోర్టుని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి కోర్టు చూసిస్తుంది. ఇప్పటికే అంటే ఇప్పుడు వేలం సజావుగా జరిగిపోతుంది. కేసే వేలం ప్రక్రియ ఆపడానికి మాత్రం ఎటువంటి అడ్డంకులు లేవు, రైట్? అంటే పిటిషన్ 16వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి ఈ వేలంకి సంబంధించి 10 ఎకరాలు 21 ఒకసారి ఉంది, 28వ తారీఖున ఒకసారి, అంటే 5 ఎకరాలు ఒకసారి, 5 ఎకరాలు మరోసారి ఉంది. కాబట్టి ఆ లోపు క్లియరెన్స్ వస్తే సజావుగానే కొనసాగుతుంది. లేదు అంటే ఒకవేళ కోర్టు తగినటువంటి ఆధారాలు ప్రభుత్వం సమర్పించకపోతే స్టే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం స్టే ఎలాంటి విధంగా విధించలేదు. వేలం ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది సుజాత? వేలం ప్రక్రియ వచ్చేసి 21 5 ఎకరాలు జరుగుతుంది, 28వ తారీఖు ఇంకొక 5 ఎకరాలు జరుగుతుంది. కాబట్టి ఈ డాక్టర్ రవీందర్ వేసినటువంటి పర్యావరణవేత్త తను రాక్స్ గురించే వేశాడు కాబట్టి 10 ఎకరాల వేలంకి సంబంధించినటువంటి కోర్టు నిర్ణయం ప్రకారమే ఈ వేలం జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఓకే సుజాత, థ్యాంక్ యూ.